వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో మన ఊరు సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక క్రాస్ రోడ్డు నందు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ రోషన్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించి అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. నేను పోస్ట్ కమిషన్ నుండి ఏం అవసరం లేదు ఎవరు దింపడం తిరుగుతానంట పక్క పోయేసారు కమలాపురం అడ్డ రోడ్ సర్కిల్లో ఈ దినం చలివేంద్రం మన ఊరు సేవా సమితి సభ్యులందరూ కలిసి యూత్ అంతా కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం, దాన్ని పోలీస్ శాఖ తరపున మా ఎస్ఐ గారిని నన్ను పిలిచి ఓపెన్ చేయమని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. యువత ఈ విధంగా సేవా సమితి ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం నేను కూడా వింటూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా దీన్ని తీసుకొని ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడితే అది చాలా మంచిదనేది నా ఉద్దేశము. భవిష్యత్తులో కూడా ఈ మన ఊరు సేవా సమితి సభ్యులు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దేవుడు కూడా వీళ్లకు మంచి సదుద్దేశంతో మంచి పనులు చేస్తున్న వారికి ఇంకా దేవుని యొక్క సహకారం ఎక్కువ ఉండి వీళ్ళ తరఫున సమాజం అభివృద్ధిలోకి వీళ్ళు కూడా అభివృద్ధిలోకి పోవాలని మనసారా కోరుకుంటున్నాను. కమలాపురం క్రాస్ రోడ్లో ఊరు సేవా సమితికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులందరూ కలిసి కూడా మా పోలీస్ శాఖ తరఫున మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ చలివేంద్రం అనేటువంటి కార్యక్రమాన్ని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మా సిఐ గారిని మమ్మల్ని ఆహ్వానించి మా ద్వారా ఓపెనింగ్ చేయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ముఖ్యంగా యువతకు చెప్పదలుచుకునేదంటే, మనతో పాటు మన సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశం మీద దృష్టి కలిగి ఉండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఎట్లా మనం ప్రవర్తించాలా అనే విషయాలు తెలుసుకుంటూ, తర్వాత సమాజంలో ఉన్నటువంటి నేరాలను అరికట్టడంలో మీ యొక్క పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఈ సొసైటీకి సంబంధించి కమలాపురంలో కానీ చుట్టుపక్కల కానీ ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా మీకు సమాచారం ఉంటే ఖచ్చితంగా మా సిఐ గారికి తెలియజేసి వాటిని కంట్రోల్ చేయడంలో ముఖ్యంగా మీ పాత్ర చాలా అవసరం అని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మా తరపు నుంచి మీ దగ్గర ఏదైనా గంజాయి కానీ వేరే మట్కా కానీ రకరకాల గ్యాంబ్లింగ్ కానీ రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన సమాచారం ఉంటే ఖచ్చితంగా మా సిఐ గారికి మాకు తెలియజేసి సమాజ అభివృద్ధికి, సమాజంలో యువత కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ చెడుదారి పట్టకుండా
చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అలాంటి సమాచారం ఏదైనా ఉంటే కూడా మాకు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నా పేరు రాజశేఖర్, వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం తాలూకాలోని కమలాపురం ఇన్ఛార్జి శీలం శ్రీనివాసులు ఈ యొక్క వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఊరు సేవా సమితి ఫౌండేషన్ ద్వారా ఓ చలివేంద్రాన్ని ఈరోజు కమలాపురంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చలివేంద్ర ఏర్పాటుకు స్థానికంగా కొందరు అధికారులను మరికొందరిని పిలవడం జరిగింది. ఈ మన ఊరు సేవా సమితి ఫౌండేషన్ ద్వారా శ్రీనివాసులు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందుకు మా యొక్క టీవీ 999 న్యూస్ తరపున శ్రీనివాసులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మా యొక్క ఛానల్ తరపున అతన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విపరీతమైన ఎండలు, మరి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు మరి ప్రయాణికులు ఉంటారు, సరైన టయానికి బస్సులు లేక అక్కడే నిలబడి ఉండటం జరుగుతూ ఉంటుంది బస్టాండ్లలో. అట్లా వీలైనంత వరకు దాతలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మీకు సాధ్యమైనంత వేరే ఎవరైనా ఇటువంటి ఫౌండేషన్లు ట్రస్ట్ ద్వారా కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేసేవారికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇటువంటి వారిని మనం ప్రోత్సహించి ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో జరిపించాలని మా యొక్క ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము. ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని శ్రీనివాసులను మేము కూడా ప్రోత్సహిస్తున్నాము. అంతేకాకుండా అనాథ శవాలనైతేనేమి, ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పటికీ వారికి భోజనం ప్యాకెట్లు, దుప్పట్లు తక్కువ మోతాదులో అయినప్పటికీ వస్త్రాల పంపిణీ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు శ్రీనివాసులు చేయడం చాలా అభినందనీయం. అతనికి ఉన్నటువంటి స్థితిలో కనీసం అంటే 10 మందికి ఆ మాదిరిగా చేయాలన్నటువంటి ఆ యొక్క మనసు రావడం చాలా గొప్ప విషయం. ఆ మనసు అందరికీ రాదు. కాబట్టి ఇలాంటి వారిని మనం వెన్నుతట్టి ప్రోత్సహించాలని, వీలైతే మన వంతు సహాయ సహకారాలు అతనికి అందిస్తూ మనము కూడా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఇటువంటి ప్రోగ్రాంలు చేయాలని అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క ఛానల్ తరపున ఈ యొక్క శ్రీనివాసులు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం మా ఛానల్కు కూడా కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం. మా ఛానల్ యొక్క పెద్దలందరూ కూడా అతన్ని అభినందిస్తున్నారు. మరి ఈ ప్రోగ్రాంలు ఇలాగే కొనసాగించాలని, మా యొక్క శ్రీనివాసులకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మన ఊరు సేవా సమితి ద్వారా ఈరోజు చలివేంద్ర ప్రారంభం ఏర్పాటు జరుగుతుండగా ఈ యొక్క ప్రోగ్రాంలో చలివేంద్రం ఏర్పాటు అయిన తర్వాత మజ్జిగ పంపిణీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలు. మన వారికి మనం రూపాయి, ఇంట్లో పిల్లలకు ₹1 ఇవ్వాలన్నా కూడా అంత సుముఖత చూపము. అలాంటిది అక్కడికి వచ్చినటువంటి కనీసం ఒక 50-60 మందికైనా అలా చలివేంద్రం ఏర్పాటు చేయడము, మజ్జిగ పంపిణీ చేయడం అనేది చెప్పుకోదగ్గ అంశం. కాబట్టి మరొకసారి మన ఊరు సేవా సమితి శ్రీనివాసులను అభినందిస్తూ ఈ యొక్క చలివేంద్ర ఏర్పాటుకు అతనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని ఎక్కువ కాలం కొనసాగించేలాగున మరి దాతలు ప్రతిరోజు కూడా
ఆ యొక్క చలివేంద్రం కొనసాగాలంటే ప్రతిరోజు కూడా నిత్యము అక్కడ ఉన్నటువంటి ఆ బాణంలో నీళ్లు నింపాల్సిన పరిస్థితి. కాబట్టి సాధ్యమైనంత వరకు దాతలు ముందుకు వచ్చి అతనికి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మా వంతుగా మేము కూడా అతనికి సహకరిస్తామని ఈ యొక్క టీవీ 999 ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అందరికీ కూడా మా ఈ విన్నపాన్ని స్వీకరించమని అందరికీ ఈ యొక్క వీడియో ముఖంగా తెలియపరుచుకుంటున్నాను.